హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి యష్. నేనైతే ఈ అమెజాన్ సేల్లో అయితే కొన్ని కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. నాకైతే ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే నాకు వచ్చాయి అనమాట. ఇవి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయేమో అనే ఉద్దేశంలో అయితే నేను ఈ వీడియో అయితే చేసి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నా డబ్బులతో నేను కొనుక్కున్న డ్రెస్సెస్ అనమాట. చాలా బాగా నచ్చాయండి. సో జెన్యూన్ గా నేనైతే రివ్యూ ఇవ్వాలి అని అనుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే అలాగే చాలా మంది అండర్ బడ్జెట్ లో తీసుకోవాలి, కాకపోతే అవి క్వాలిటీ కూడా కొంచెం బాగుండాలి అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుర్తా సెట్ వచ్చేసేసి ఆరెంజ్ కలర్ లో అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, నెక్ కూడా ఇలా నెక్ కి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారనమాట. నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది. దీనికి కూడా 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా ఏ కట్ లో వచ్చిందనమాట. దీని ప్యాంట్ వచ్చేసేసి స్ట్రైట్ కట్ ప్యాంట్, పాకెట్ కూడా వచ్చింది దీనికి. అండ్ చున్నీకి కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. చూడండి చున్నీకి కూడా ఎలా వచ్చిందో, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది నాకైతే ఇది చాలా బాగా అనిపించిందండి. దీని క్లాత్ కూడా చూడండి, చాలా బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉందన్నమాట. నాకు ఇది వచ్చేసేసి 480 రూపీస్ అయితే పడింది అనమాట. ఇదైతే చాలా వర్తీ అండి. ఇది నా ఫేవరెట్ కుర్తా అండి. చూడండి, ఇది ప్లెయిన్ లో వచ్చినా కూడా చాలా డీసెంట్ అండ్ చాలా క్లాసీ లుక్ వచ్చిందనమాట. సో నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చిందనమాట. సో హ్యాండ్స్ వచ్చేసేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి అండ్ కట్స్ వచ్చాయి అనమాట దీనికి. అండ్ ప్యాంట్ వచ్చేసేసి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చింది, లెంత్ కూడా చాలా బాగుందండి. హైలైట్ వచ్చేసేసి దుపట్టా అనమాట. ఈ దుపట్టా వచ్చేసేసి చాలా బాగుందండి. కొంచెం లైన్స్ ఇచ్చేసేసి ఇలా హాఫ్ అండ్ హాఫ్ లో ఇచ్చారనమాట. సో చున్నీ కూడా బాగుంది. టోటల్ ఓవరాల్ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. 400 రూపీస్ కి వచ్చిందంటే నేనైతే నమ్మలేదండి. నిజంగా ఇది చాలా వర్త్. డ్రెస్ వచ్చేసేసి ఇదనమాట. చూడండి, టోటల్ ఓవరాల్ అయితే ఫ్లోరల్ లుక్ వచ్చిందనమాట. స్లీవ్స్ వచ్చేసేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ అనార్కలి కట్ అనమాట. చూడండి, విడత అయితే చాలా బాగుంది అనమాట. గేర్ అయితే బాగుంది, కాకపోతే ఇది టోటల్ ప్లెయిన్ నెక్ అయితే వచ్చింది. సింపుల్ గా డైలీ వేర్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ప్యాంట్ వచ్చేసేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది, ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. బాగుంది. ప్యాంట్ కూడా లెంత్ చాలా బాగుందండి. చున్నీ అయితే మనకి కాటన్ లో వచ్చింది, ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. ఎడ్జెస్ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. చున్నీ లెంత్ కూడా చాలా బాగుంది అనమాట. కాటన్ లో అయితే వచ్చింది. నాకైతే ఇది డైలీ వేర్ కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. నా నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసేసి ఇదనమాట. ఓవరాల్ వచ్చేసేసి ఫ్లోరల్ లెంత్ వచ్చింది అనమాట. వచ్చేసేసి కాలర్ నెక్ వచ్చింది, ఇలా డిజైన్ కూడా వచ్చింది అనమాట. స్లీవ్స్ వచ్చేసేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి, కూడా స్ట్రైట్ కట్ అనమాట. ప్యాంట్ వచ్చేసేసి కూడా ఫ్లోరల్ లోనే వచ్చింది. చూడండి, పలాజో ప్యాంట్ లాగా వచ్చింది అనమాట. కొంచెము నాకు తెలిసి ఇది కార్డ్ సెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి చున్నీ కూడా వచ్చిందండి. చున్నీ కూడా సేమ్ ఫ్లోరల్ లో వచ్చింది అనమాట. కాకపోతే ఇలా బార్డర్స్ కి ఇలా డిజైన్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసేసి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. టోటల్ ఓవరాల్ గా అయితే చాలా బాగుందండి. నేను వీటి పిక్స్ కూడా ఇక్కడ పక్కన పెడతానండి, ఒకసారి చెక్ చేయండి. కుర్తా సెట్ కాస్ట్ వచ్చేసేసి 550 పడిందండి. ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే తీసుకున్నాను. నెక్స్ట్ కుర్తా వచ్చేసేసి ఈ పర్పుల్ కలర్ లో అనమాట. ఇది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ ని. నెక్ వచ్చేసేసి ఇలా వీ కట్ లో వచ్చిందనమాట. స్లీవ్స్ వచ్చేసేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ స్ట్రైట్ కట్స్ వచ్చాయి అనమాట. దీనికి ప్యాంట్ వచ్చేసేసి అది కూడా ఫ్లోరల్ లోనే ఉంది. దీనికి కూడా మనకి పాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. చున్నీ వచ్చేసేసి కూడా ఇలా వచ్చిందనమాట. ఫ్లోరల్ లో వచ్చింది, కొంచెం షిఫాన్ క్లాత్ లో అయితే వచ్చిందనమాట. నాకు 650 ఆ రేంజ్ లో పడింది అనమాట. కొంచెం కాస్ట్లీ అనిపించింది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ప్రతి రిఫరెన్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఒకసారి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఈసారి మాత్రం నేను మొత్తం ఫ్లోరల్ లోనే తీసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ స్టైల్లో అయితే ఉంది. డ్రెస్ వచ్చేసేసి ఇదనమాట. ఇది కూడా ప్లెయిన్ గా సింపుల్ గా ఉందన్నమాట. కాకపోతే వేసుకుంటే మాత్రం బాగుంది. చూడండి, స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి. దీనికి బార్డర్ అనేది అటాచ్ కూడా ఇక్కడ మధ్యలో కట్స్ వచ్చాయి అనమాట. ప్లెయిన్ గా ఉంది. డైలీ వేర్ కైనా బానే ఉంటుంది, కాలేజ్ వేర్ కి కూడా బానే ఉంటుంది. ఇది కూడా 3 పీస్ సెట్ అండి. స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది, ఎలాస్టిక్ వచ్చింది, లెంత్ కూడా బాగుంది. ఆ బాటమ్ లో మాత్రం ఇలా ప్యాచ్ వర్క్ అయితే వేసారనమాట. బోర్డర్ ని ప్యాచ్ వర్క్ లాగా ఇట్లా వేసారు. దీని చున్నీ కూడా ఫ్లోరల్ లోనే వచ్చింది. చూడండి, ఇది కాటన్ అనమాట. ఈ డ్రెస్ కూడా కాటన్ లోనే వచ్చింది. ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం ఏదో రేయాన్ మిక్స్ లాగా ఉంది, బట్ క్వాలిటీ మాత్రం బాగుంది. ఈ చున్నీ మాత్రం కాటనే అనమాట. చూడండి, లెంత్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసేసి 550 పడిందండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసేసి ఇదన్నమాట.
చూడండి నెక్ పార్ట్ లో మాత్రం ఇలా డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ లేస్ కూడా ఇచ్చారనమాట యోక్ పార్ట్ లో. ఈ యోక్ పార్ట్ లో ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ 2 ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కి ఇదే అట్రాక్టివ్ అన్నమాట. 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ బెలూన్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ గా ఇక్కడ ఏంటంటే లేస్ అనేది అటాచ్ చేశారు, ఇక్కడ ఎలాస్టిక్ అనేది పెట్టారన్నమాట. ఇది కూడా ఏ లైన్ కుర్తీ అండి, విడ్త్ అయితే చాలా బాగుంది, లెంత్ కూడా బాగుందండి. ప్యాంట్ వచ్చేసేసి స్ట్రైట్ కట్ ప్యాంటే, ఎలాస్టిక్ వచ్చింది, సైడ్ పాకెట్ కూడా వచ్చింది. సైట్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా చాలా బడ్జెట్ లో అయితే వచ్చాయన్నమాట. టఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు, మనం ఎన్ని వాషెస్ చేసినా కూడా అవి అలాగే ఉంటాయి, డీసెంట్ గా ఉంటాయి, కొంచెం స్టైలిష్ గా కూడా ఉంటాయి. నేనైతే దీని మీద హానెస్ట్ రివ్యూ అయితే ఇచ్చాను. ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్.